నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనల అనంతరం భారీ జన సందోహం మధ్య ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి దగ్గుపాటి ఇంటి నుంచి నగర వీధుల మొత్తం పసుపు మయాన్ని తలపించగా బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని యువకులు టీడీపీ జెండాలతో బైక్ ర్యాలీలు నిర్వహించారు. నామినేషన్ సందర్భంగా పోలీసులు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చంద్రబాబు స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆయన సహకారంతో అభివృద్ధి చేస్తానని అంటున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అనంతపురం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అట్టహాసంగా ఈరోజు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. చూసినట్టయితే భారీ స్థాయిలో ఈ యొక్క ర్యాలీ అయితేనేమి ఏదైతే ఆటపాటలతో కోలాహల నడుమ ఆయన నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం అంతా దగ్గుబాటి ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే ఈరోజు జనసందోహం మధ్య మీరు నామినేషన్ వేశారు, ఏ రకంగా ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా భారీ స్పందన ఇది. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ప్రజలు, అనంతపురం ప్రజలు, మా జన సైనికులు, అలాగే బీజేపీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ సహకరించి ఇంత బ్రహ్మాండంగా ర్యాలీని సక్సెస్ చేయడం జరిగింది. ఈ ర్యాలీతోనే రేపటి నుంచి ఇదే ఊపు కొనసాగుతుంది. ఈ 15 days కష్టపడి మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ప్రధానంగా చూసినట్టయితే నగరంలో ఎలాంటి సమస్యలను గుర్తించారు? మీరు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఏ రకంగా చూశారు? నగరంలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువ ఉంది. అది లాస్ట్ పోయినసారి ఎమ్మెల్యే గారు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురాకపోతే నేను క్యాన్వసింగ్ చేయని నెక్స్ట్ ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేయనని చెప్పారు. కానీ ఏ మొహంతో ఆయన కంటెస్ట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. లాస్ట్ 5 years బ్యాక్ నేను వచ్చిన 3 నెలల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తానని చెప్పారు ఆయన. కానీ నా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీలైనంత తొందరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అయితే సాల్వ్ చేస్తాం. అలాగే డంపింగ్, షిఫ్టింగ్ అదొకటి ఆల్రెడీ ప్రణాళిక చేసుకుంటున్నాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా షిఫ్ట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఎంత మెజార్టీ రావాల్సి అనుకుంటున్నాను? 50,000 పైచీలకి అనుకుంటున్నాను నేను. ఇది ఇక్కడ చూసినట్టయితే పరిస్థితి ఏదైతే 50,000 మెజారిటీతో ఆయన గెలుస్తున్నట్టు కూడా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ధీమా వ్యక్తం చేసే పరిస్థితి ఆయనలో కనిపిస్తోంది. ఏదైతే తెలుగుదేశం అదేవిధంగా బీజేపీ, జనసేన నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఆయన వెంట ఉండి ఆయన గెలుపు కృషి చేస్తారని చెప్పి కూడా ఇక్కడ చూసినటువంటి పరిస్థితి ఉంది. కనపర్సన్ చాన్ బస్తో లోకేష్, 4 Sides టీవీ అనంతపురం నుంచి.